మిర్జాపురంలో సీతయ్య అనే రైతు ఉండేవాడు. అతడి దగ్గర ఒక గుర్రం ఉండేది. దాన్ని సీతయ్య బాగా చూసుకునేవాడు. కానీ దానితో పొలం పని కూడా చేయించేవాడు. గుర్రానికి అది ఇష్టం ఉండేది కాదు. నా పూర్వీకులు రాజులు సంరక్షణలో ఉండేవారు, సకల సౌకర్యాలు అనుభవించారు, ఎన్నో యుద్ధాలు పాల్గొన్నారు. ఇప్పుడు నేను మాత్రం బానిసలా బతకాల్సి వస్తోంది అని ఎప్పుడు అనుకునేది. అందువల్ల ఎలాగైనా అక్కడి నుంచి బయటపడాలి ఆలోచించేది గుర్రం. ఒకరోజు సీతయ్య ఇంట్లో ఓ దొంగ వచ్చాడు. ఆ సమయంలో సీతయ్య బాగా నిద్రపోతూ ఉన్నాడు. దొంగ చేతికి అన్ని వస్తువులని మూట కట్టుకున్నాడు. జరుగుతున్నంతా గుర్రం చూస్తూ ఉంది. కానీ యజమానిని మాత్రం అప్రమత్తం చేయలేదు. తన పని ముగించుకొని వెళ్ళిపోతున్న దొంగతో, అయ్యా, అదే చేతితో నా కట్టు విప్పండయ్యా అని బతిమాడింది గుర్రం. దానికి దొంగ, నీ కట్లు విప్పితే నాకేంటి లాభం అన్నాడు. అప్పుడు గుర్రం ఏమీ ఆలోచించకుండా, కావాలంటే నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళు, జీవితాంతం నీకు సేవ చేస్తూ పడి ఉంటాను అని ప్రాధేయపడింది. దాని మాటలు విన్న దొంగ ఒక్క క్షణం ఆలోచించి చిన్నగా నవ్వాడు. నేను దొంగను, నీకు విషయం తెలుసు, ఇప్పటికీ అర్థమై ఉండాలి అని. దొంగతనం చేస్తున్నానని తెలిసి కూడా నువ్వు నీ యాజమాన్యాన్ని నిద్ర లేపలేదు అంటే నిన్ను పోషిస్తున్న యాజమాన్యుని పట్ల నీకు కృతజ్ఞత లేదు. నీలాంటి దాని వెంట ఉంచుకోవడం ఎప్పటికైనా ప్రమాదకరమే అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దొంగకు ఉన్న నీతి కూడా తనకు లేకపోయిందే అని విచారిస్తూ గుర్రం మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత నుంచి అది యాజమాన్యం చెప్పిన పనిని చేస్తూ కృతజ్ఞతతో మెల్లగా సాగింది.